క్రాప్ ఇన్సూరెన్స్. సో, దీని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఏడాది గూడా పంటలు వేసేటువంటి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. సో, ప్రస్తుతం ముంచుకొస్తున్నటువంటి తుఫాను లాంటి పరిస్థితులు, లేదంటే వరదలు లాంటి విపత్కర పరిస్థితులు ఇలాంటివి ఏవి ఎదురయ్యి పంట నష్టపోయినప్పటికీ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులు ఇన్సూరెన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు క్రాప్ ఇన్సూరెన్స్ చెయ్యలేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇన్సూరెన్స్ సంస్థలు రైతుల్ని పలుమార్లు సంప్రదిస్తున్నాయంట. ఇన్సూరెన్స్ చేసుకోండి అని. ఒక పక్క తుఫాను ముంచుకొస్తుంది. ఇప్పటికైనా సరే రైతులు వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే కొంతలో కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడో కాకినాడలోనో, మచిలీపట్నంలోనో, వైజాగ్‌లోనో తీరం దాటుతుంది గదా! మనకేం జరుగుతుందిలే అని చెప్పి ధీమాగా ఉండకండి. ఇది ఖచ్చితంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో గూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకేం అవుతదిలే అని చెప్పి ఎప్పుడూ గూడా భావించవద్దు. ఇదెలా ఉంది అంటే కరోనా టైంలో మనందరం గూడా గమనించినటువంటి పరిస్థితే. 1,00,000 మందిలో ఒకడికి తగిలేటువంటి లాటరీ నాకు తగిలిద్దని జెప్పి లాటరీ టికెట్ కొనేవాళ్ళు, ప్రతి 10 మందిలో కనీసం 8 మందికొస్తున్న కరోనా మాత్రం నాకు రాదులే అని జెప్పి మాస్క్ బెట్టుకోకుండా తిరిగినటువంటి పరిస్థితి. దాదాపు ఇది గూడా అలాగే తయారవుతది. మన వరకు రాదు అనుకుంటే అది పొరపాటే. వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పి భావిస్తున్నాం.